హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. మీ కోరిక మేరకు వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఇలాంటి వీడియోలు చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను. దయచేసి మీ స్వాతి స్టోరీస్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లీలావతి. నా వయసు 31. నేను 5.6 హైట్ ఉంటాను. నా అందాలు కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. తెల్లగా ఉంటాను. ఒకప్పుడు మా గల్లీలో నా అందాలతో కుర్రాళ్లను ఒక ఆట ఆడుకునేదానిని. నా వెంట చాలా మంది పడేవారు. అంతా అందంగా ఉంటాను. కానీ నా జీవితంలో ఊహించని మలుపులు జరిగాయి. నాకు పెళ్లి అయింది. అప్పటి నుంచి నా జీవితంలో రుచి లేకుండా పోయింది. నాకు 26 సంవత్సరాలు ఉన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు మా ఆయనకు ఇచ్చి పెళ్లి చేశారు. నేను ఇంకా చదువుకుంటా అని చెప్పిన కూడా వినలేదు. ఇంత మంచి సంబంధం మళ్ళీ రాదు అని నన్ను ఏదోడ ఒప్పించి పెళ్లి చేసేశారు. మా ఆయన పేరు కృష్ణ. మా ఆయన బాగా చదువుకున్నాడు. నాకంటే కూడా 2 నుంచి 3 సంవత్సరాలు పెద్ద ఉంటాడు. మా ఆయన చాలా అమాయకుడు. నేను ఇంట్లో ఏ తప్పు చేసినా కూడా నన్ను ఒక్కసారి కూడా తిట్టలేదు. ఇంకా నా కోరికల గురించి అయితే, పెళ్లి అయిన కొత్తలో మా ఆయనను చూసి నేను కూడా చాలా సంతోషపడ్డాను. మా ఆయన బాగా ఎత్తు మరియు దృఢంగా ఉంటాడు. నా కోరికలకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాడు అనుకున్నాను. కానీ అది ఒక కలగానే మిగిలిపోయింది. మొదట మాకు పెళ్లి అయిన వారం రోజులు నాకు ఊపిరి కూడా ఆడనివ్వలేదు. నేను అనుకున్నట్టే నా కోరికలు మొత్తం తీర్చేవాడు. ఆయన కూడా బాగా ఎంజాయ్ చేసేవాడు. ఆ తర్వాత నెమ్మదిగా నా కోరికలు అలాగే మిగిలిపోతూ వచ్చాయి. మా జీవితం ముందుకు సాగే కొద్దీ నా కోరికలు కూడా పెరిగిపోయాయి. ఒక నెలలో 2 నుంచి 3 సార్లు మాత్రమే నా కోరికలు తీరేవి. అవి కూడా నాకు పూర్తి ఆనందాన్ని ఇచ్చేవి కాదు. నేను మా ఆయనను ఎంత రెచ్చగొట్టినా కూడా మా ఆయనలో ఎలాంటి కదలిక లేదు. మేము మొదట్లో మా ఆయన వాళ్ళ ఊరిలోనే ఉండేవాళ్ళం. కానీ అక్కడ మాకు చాలా కష్టంగా అనిపించింది. డబ్బు సంపాదించడం కోసం విజయవాడ వచ్చాము. మేము విజయవాడకు వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. మా ఆయన ఒక చిన్న పనిలో జాయిన్ అయ్యాడు. నేను కూడా ఏదో ఒక పనిలో జాయిన్ అవుతా అని మా ఆయనతో చెప్తే, వద్దులే, నువ్వు ఇంటి దగ్గర ఉండు చాలు అని అనేవాడు. నా జాబ్ ఇంటి పనులు చేయడం మాత్రమే. ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా కూడా ఉదయం 11 గంటల్లోపు అయిపోయేది. అప్పటి నుంచి ఖాళీగానే ఉండేదానిని. నా ఖాళీ సమయం దొరికితే చాలు నా కోరికలు బయటకు వస్తాయి. ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియడం లేదు. రోజు రోజుకు నాలోని కోరికలకు అట్టు అదుపు లేకుండా పోతున్నాయి. మా ఆయన పని తీరు వల్ల నా కోరికలు తీరావు అని నాకు తెలిసిపోయింది. అప్పుడు నేను స్వంత ప్రయత్నాలు చేసేదానిని. అలా కూడా చాలా రోజులు చేశాను. కానీ అది కూడా నా కోరికలను ఆపలేకపోయింది. ఏం చేయాలి అన్ని ఆలోచిస్తున్న సమయంలో, మేము ఉంటున్న అపార్ట్మెంట్ లో మా పక్కన ఉన్న రూమ్ లో ఒక జంట ఉండేది. ఆ అబ్బాయి ఆటో నడుపుతూ ఉంటాడు. మేము కొత్తగా రూమ్ లోకి వచ్చినప్పుడు వాళ్ళు చాలా సహాయం చేశారు. ఆ అబ్బాయి నాతో చాలా బాగా మాట్లాడేవాడు. ఆ అబ్బాయికి రీసెంట్ గా పెళ్లి అయింది. ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్ కూడా చాలా మంచిది. ఫ్రీ టైం దొరికినప్పుడు నా దగ్గరకు వచ్చి మాటలు పెట్టేది. మేము అలా మాట్లాడుతూ మంచి ఫ్రెండ్స్ అయ్యాము. ఎంతలా అంటే మేము మాకున్న కోరికల గురించి, వాటిని ఎలా తీర్చుకున్నామో కూడా మాట్లాడేంతలా ఫ్రెండ్స్ అయ్యాము. ఆ అబ్బాయి పేరు సూరి, వాళ్ళ వైఫ్ పేరు జయ. ఒక రోజు జయ టైం పాస్ కావడం లేదు అని మా ఇంటికి వచ్చింది. నేను కూడా ఆ టైంలో ఖాళీగానే ఉన్నాను. ఇద్దరం కూర్చుని మాటలు పెడుతున్నాము. అప్పుడు నేను జయను ఒక క్వశ్చన్ అడిగాను. సూరి నిన్ను ఎలా చూసుకుంటున్నాడు అని అడిగాను. అప్పుడు జయ, మా ఆయన బంగారం అక్క, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఇలాంటి భర్త దొరకడం నా అదృష్టం అని చెప్పింది. అప్పుడు నేను, అంతా బాగా చూసుకుంటాడా? నీ కోరికలను బాగా తీరుస్తాడా అని అడిగాను. అవును అక్క, మా ఆయన నా కోరికలను పూర్తిగా తీరుస్తాడు. ఆయనకు చాలా కోరికలు ఉన్నాయి. కొన్నిసార్లు నేనే ఆయన కోరికలు తీర్చలేకపోతున్నాను అని చెప్పింది. అవునా, మీ ఆయన ఎప్పుడు ఆటో నడుపుతూనే ఉంటాడు కదా, బాగా అలసిపోతాడు. అయినా కూడా నీ కోరికలు తీరుస్తున్నాడు అంటే మీ ఆయన చాలా బలవంతుడు అని చెప్పాను. అవును అని చిన్నగా నవ్వింది. అప్పటి నుంచి నేను సూరిపై ఒక కన్ను వేశాను. తన ప్రతాపం చూడాలి అని అనుకున్నాను. కానీ సూరి పొద్దునే ఆటోకి వెళతారు. మధ్యాహ్నం ఒకసారి తినడానికి వస్తాడు. మళ్ళీ రాత్రి అయినా కూడా ఇంటికి రాడు. జయ ఒక్కటే సూరి కోసం ఎదురు చూస్తూ ఉండేది. జయ వాళ్ళ ఆయన గురించి అలా చెప్పేసరికి నాకు మనసు మొత్తం సూరిపైనే ఉంది. నా కోరికలు మా ఆయనతో తీరువు అని తెలుసుకున్నాను. ఎలాగైనా సూరితో ఒకసారి అనుభవించాలా అని గట్టిగా అనుకున్నాను. చాలా రోజుల నుంచి మంచి సమయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను.
నాకు పని లేకున్నా కూడా ఉదయం సూరి బయటకు వెళ్తున్నప్పుడు వాడి ఆటోలో వెళ్లేదానిని. కావాలనే సూరిగాడి పక్కన కూర్చుని దానిని. సూరికి నా గురించి అర్థమైనట్టు ఉంది. నా వంక అదోలా చూస్తాడు. వాడిలో కూడా కోరికలు కలిగించాను. వాడు కూడా సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మా ఇద్దరి కోరికలు తీర్చుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. కానీ ఇంట్లో మా ఆయన ఉండడు. కానీ జయ ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటుంది. ఎక్కడ మీట్ అవ్వాలో తెలియడం లేదు. సూరిగాడు నేను బాగా మాట్లాడుకునే వాళ్ళం. వాడు ఆటో నడుపుతూ నాతో ఫోన్లో మాట్లాడేవాడు. చిన్న చిన్న కోరికలు తీర్చుకునేందుకు నేను వాడి ఆటోలో వెళ్లేదానిని. కానీ అది నాకు ఏమాత్రం సరిపోవడం లేదు. నా కోరికలు నా కంట్రోల్ దాటి వెళ్తున్నాయి. అప్పుడు సూరిగడితో ఇలా అన్నాను, సూరి ఇలానే ఆటోలో ఎక్కడికైనా తీసుకెళ్ళు, ఇద్దరి కోరికలు తీర్చుకుని వద్దాం అని అడిగాను. మనం సిటీలో ఉన్నాము, ఎక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఆటో గ్యాంగ్ ఉంటుంది. వల్ల కంట్లో పద్దమంటే చాలా కష్టం అని చెప్పాడు. మరి ఎలా అని అడిగాను. ఒక్క 3 రోజులు వెయిట్ చేయి, నా భార్య వాళ్ళ ఊరికి వెళ్తుంది. ఇంకా చాలా రోజులు ఇక్కడికి రాదు. నా వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్, అందుకు వాళ్ళ పుట్టి ఇంటికి వెళ్తుంది. నాకు తెలిసి ఒక 3 నెలలు ఇక్కడికి రాదు అని చెప్పాడు. అవునా, కంగ్రాట్స్ సూరి, త్వరలోనే నువ్వు తండ్రివి కాబోతున్నావు అని చెప్పాను. సరే అయితే అప్పుడు చూస్తా లేని ప్రతాపం అని చెప్పి చిన్నగా నవ్వుకున్నాను. అలాగే చూద్దువులే లీలా అని చెప్పాడు. అలా నేను ఇంటికి వెళ్లిపోయాను. అప్పుడు జయ నా దగ్గరకు వచ్చి, అక్క నేను తల్లిని కాబోతున్నాను అని చెప్పింది. కంగ్రాట్స్ జయ అని ఇద్దరం సంతోషపడ్డాము. మా అమ్మ నన్ను ఊరికి రమ్మని చెప్పింది. వెళ్ళాలి అని చెప్పింది. ఎప్పుడు వెళ్తావు అని అడిగాను. నేను ఒక 2 రోజుల తర్వాత వెళ్దాం అని అనుకున్నాను. కానీ మా అమ్మ రేపు రమ్మంటుంది అని చెప్పింది. అవునా వెళ్ళు, మరివాడు కూడా హ్యాపీ అవుతారు అని చెప్పాను. ఇక్కడ మా ఆయనకు వంట ఇబ్బంది అవుతుంది అక్క, అందుకే ఆలోచిస్తున్నాను అని చెప్పింది. నేను చూసుకుంటా లే జయ, మేము ఎలాగో ఎక్కువగా వండుకుంటాము, ఇక్కడే తిని వెళతాడులే అని చెప్పాను. అప్పుడు కర్రీస్ మాత్రమే వేసి ఇవ్వండి అక్క, రైస్ తానే వండుకుంటాడు అని చెప్పింది. తాను ఊరికి వెళ్ళింది. మరుసటి రోజు సూరి ఆటో పనికి లీవ్ పెట్టాడు. సూరికి కూడా మా ఇంట్లోనే వంట చేశాను. ఇక్కడే తినడానికి వచ్చాడు. తినడం అయ్యాక మనం ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. నీ ప్రతాపం నాపై చూపే సమయం వచ్చింది. ఇంకా యుద్ధం మొదలు పెడదామా అని అడిగాను. అలాగే, కానీ మా రూమ్ కి వెళ్దాం లీలా, అక్కడికి అయితే ఎవ్వరూ రారు అని చెప్పి మళ్ళా రూమ్ కి వెళ్ళాను. అక్కడ రూమ్ మొత్తం మంచిగా సర్ది పెట్టాను. ఇంకా యుద్ధానికి సిద్ధం ఆయము. సూరిగాడి శక్తి సామర్థ్యం మొత్తం నాపై చూపడం మొదలు పెట్టాడు. నాలోని కోరికలు తాండవం చేస్తున్నాయి. వాటిని అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరం ఒక యుద్ధం చేశాము. పోటా పోటీ పడ్డాము. సూరిగాడు అనుకున్నట్టే చాలా శక్తివంతుడు. నా కోరికలను మొత్తం ఒక్క ఆసనంలో తీర్చేశాడు. అప్పుడు తెలిసింది జయ ఎంత అదృష్టవంతురాలో. అప్పటి నుంచి నా కోరికలు కూడా నెమ్మదిగా సూరిగాడు తెరుస్తూనే ఉన్నాడు. అలా చేస్తూనే ఉన్నాము. మీకు నా కథ నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.